రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అయినా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయినా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అనుమతి తీసుకొని మాత్రమే సంబంధిత గూఢచర్యం ఎందుకు అంటే శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండడం కోసం విషయ సమాచార సేకరణ కోసం మాత్రమే టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ మాత్రం ఓన్లీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసినటువంటి తప్పులను వాళ్ళు చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారుల సామాజిక వర్గాన్ని గమనించినా కూడా ప్రజలకు అర్థమవుతుంది. స్వేచ్ఛను ప్రజలకు కల్పించవలసిన బాధ్యత ప్రజాప్రభుత్వం పైన ఉన్నది. నేడు రాష్ట్రంలో చిన్న చిన్న కేసులైతేనే పోలీసు వాళ్ళు హంగామా అలజడి సృష్టించేటోళ్ళు నేడు ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా విడ్డూరం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపైన రాజకీయ ప్రముఖులపైన వెంటనే చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వం పైన ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. లేకుంటే ఈ ప్రజాప్రభుత్వం పైన కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉన్నది. లేకుంటే ప్రజల కోసమో చేసేటువంటి సంక్షేమం కోసం చేసే టాంపరింగు గతంలో కూడా ప్రభుత్వాలు మరి ఐఎస్ఐ తీవ్రవాదులు ఇక్కడ నక్సలైట్ల కోసమో మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటి ఉంటుండే దాన్ని ప్రజలకు హానికరంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తూ అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి తీవ్రవాద సంస్థలు కానీ వేరే సంస్థలు ఏ సంస్థలున్నా కూడా మన రాష్ట్ర భద్రత కాదు దేశ భద్రత కూడా దాంట్లో పొంచి ఉన్నటువంటి సందర్భం లోపల మరి వీరు దాని రాజకీయ దురుద్దేశంతో రాజకీయ నాయకులే కాకుండా సామాన్య మానవు నుంచి మొదలుకుంటే మిలినియర్ వరకు బిజినెస్ చేసేవారు మరి సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి యాక్టర్లను అందరినీ కూడా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా కూడా మరి భార్య భర్తలను మాట్లాడుకునే దాన్ని కూడా సంభాషించని కొన్ని సంసారాలు కూడా కూలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు అట్లా తయారయ్యారు. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది అంతా మనకు చూడనే మాట్లాడుకుంటారు తప్పితే అందులో వాళ్ళు చేసేది ఏం లేదు.